హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్యార్మీ మా అత్త వాళ్ళు చేస్తున్నారు. గ్యార్మీ పండుగ సందర్భంగా వీళ్ళు మొలాతిట్లో చేశారు. గ్యార్మీ జెండాలను ముందే 4 జెండాలను కడిగేసి దాని తర్వాత పేపర్లు ఇచ్చేసి దాన్ని రంగురంగులుగా అలంకరించాము. దానికి మా తమ్ముడు నీళ్ళు పోస్తాను చూడండి. వాడైతే ఆల్రెడీ వాన పడింది కాబట్టి చల్లగా ఉన్నాయి నేను. దాని తర్వాత మేళతాళాలతో జెండాలను దర్గా దగ్గరికి తీసుకెళ్ళాము. దాంట్లో 2 పెద్ద జెండాలు 2 చిన్న జెండాలు ఉన్నాయి. దాని తర్వాత దర్గా చుట్టూ జెండాలను తిప్పాము. అందరూ బంధుమిత్రులు ఎంతో వచ్చారు. దర్గా చుట్టూ పెద్ద జెండాలు 3 సార్లు తిప్పాము. చిన్న వాటిని వాళ్ళు 5 సార్లు ముట్టారు. దాని తర్వాత పెద్ద జెండాలను బయట 2 మినార్లకు పెట్టేశాము. ఇంతకుముందు అయితే అక్కడ రాబు చెట్టు పెద్దది ఉన్నది, అది కాదు ఇదంతా సైడ్ అంతా రేకులు వేసి లేదు. దాని తర్వాత చెట్టు పోవడం వల్ల చెట్టును తొలగించి తర్వాత చుట్టూ రేకులు వేసేసారు. జెండాలను పెట్టేసి చిన్న జెండా సందులో నుంచి పెద్ద జెండా 2 మినార్లకు పెట్టేసాము. దాని తర్వాత దర్శనానికి లోపలికి వెళ్ళాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడ చాలామంది నమ్మకం కోరుకున్న కోరికలు తీరుతాయని ప్రతి శుక్రవారం చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడే వచ్చి వండుకొని వెళ్తూ ఉంటారు. 4-5 years బ్యాక్ అయితే కమలాపురం అవతల వేరే ఊళ్ళు ఫ్రీ భోజనం పెట్టారు, మటన్ బిర్యానీ. ఇప్పుడు నార్మల్గా కలర్ రైస్ అన్నం పెట్టుకున్నారు వేరే వాళ్ళు. దేవుని దర్శించుకోవచ్చు. మలాలి సాహిబ్ ఇది నందలూరు నుంచి 4-5 కిలోమీటర్స్ ఉంది. కడప నుంచి అయితే 35-40 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. మడవంపల్లి దగ్గర ఉంది. మడవంపల్లి నుంచి 2 కిలోమీటర్స్ ఉంది. 1.5-2 కిలోమీటర్స్. ఇంకా ముందు అయితే చాలాసార్లు వెళ్ళాను నేను ఇక్కడికి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.